అపహరణకు గురైన సెల్ ఫోన్లను రికవరీ చేసేందుకు కాకినాడ పోలీసులు ఒక యాప్ను అమల్లోకి తీసుకువచ్చారు. చైన్ స్నాచింగ్ లాగే సెల్ ఫోన్ల చోరీ మితిమీరిపోయిన నేటి రోజుల్లో ఈ యాప్ మంచి ఫలితాలను ఇస్తుంది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి 78 లక్షల రూపాయలు విలువ చేసే 600 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. మేరీ కదా జారిపోయింది. సో ఇదే చెప్తున్నాను, మీకు అర్థమైంది కదా. ఇది అన్నీ దొంగతనం చేసినవి కాదు, జస్ట్ ఇలా మిస్ అయి ఉంటాయి. నందిని గారు కృష్ణ గారు రైతు బజార్ మిస్ అయిపోయిందా అదే బండ్లో పట్టింది. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మన ఐటీ కోర్ వాళ్ళు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు, క్రైమ్ వాళ్ళు ఈ మోబీ ట్రాక్ మొదటి నుంచి మన ఇనిషియేటివ్ ఏముందో ఆంధ్ర పోలీస్ది, దాని ద్వారా దాదాపు 600 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ టోటల్ 600 ఫోన్స్ ఆర్ వర్త్ 78 lakhs. సో ఇవన్నీ ఫోన్స్ ఐదర్ దే ఆర్ మిస్సింగ్, లేదా ఎవరో ఎక్కడ ఒక చోట పడేసి మర్చిపోవడము, లేదా బస్సు ట్రైన్లో వెళ్తున్నప్పుడు మిస్ అయ్యడము, లేదా సెల్ ఫోన్ స్నాచింగ్ చేసే ఫోన్లు అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒక ఇంట్లో థెఫ్ట్ చేసి దాని భాగంగా మిస్ అయిన ఫోన్ అయి ఉండొచ్చు. సో ఎనీ కేస్ ఆఫ్ మిస్సింగ్ ఫోన్, ఐదర్ థెఫ్ట్ ఆర్ లాస్ట్, ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ రికవరీ వీ హావ్ రికవర్డ్ 600 phones. So this is the 8th time we are handing over the lost phones until now. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ more than 2000 phones we have recovered కాకినాడ పోలీస్ లో లాస్ట్ 1.5 years లో. దాదాపు 3.25 crores వర్త్ ఫోన్స్ ఇప్పటికి రికవర్ చేసి బాధితులకి ఇవ్వడం జరిగింది.